తమిళనాడులో అన్నాడీఎంకే రాజకీయాలు క్షణక్షణం రసవత్తరంగా మారుతున్నాయి. అన్నాడీఎంకే చీఫ్ శశికళ, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవడానికి వీరిద్దరూ పావులు కదుపుతున్నారు. పోయస్ గార్డెన్ లోని జయలలిత నివాసాన్ని అమ్మ మెమోరియల్ గా మార్చాలని పన్నీర్ సెల్వం నిర్ణయించారు. ఇవాళ ఉత్తర్వులు జారీ చేసే అవకాశాలున్నాయని సమాచారం. ప్రస్తుతం పోయస్ గార్డెన్ లో శశికళ నివాసం ఉంటున్నారు. జయలలిత నివాసాన్ని అమ్మ మెమోరియల్ గా మారిస్తే శశికళ పోయస్ గార్డెన్ ను ఖాళీ చేయాల్సిందే. మరోవైపు పన్నీర్ సెల్వంతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీజీపీ సమావేశమయ్యారు. చెన్నై పోలీస్ కమిషనర్ ను బదిలీ చేయాలని పన్నీర్ సెల్వం ఆదేశించారు. సేమ్ టైం తన అనుమతి లేకుండా అన్నాడీఎంకే ఖాతాల నుంచి డబ్బులు తీసుకునేందుకు ఎవరికీ అనుమతించొద్దని బ్యాంకులకు లేఖ కూడా రాశారు. అయితే శశికళ వర్గం కూడా ఎత్తులకు పై ఎత్తులు వేస్తోంది. గవర్నర్ విద్యాసాగర్ రావును ఇవాళ శశికళ కలిసే ఛాన్స్ ఉంది. తన బలగాన్ని చూపించే అవకాశాలున్నాయి. ఇక గవర్నర్ తీరుపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయించే పనిలో బిజీగా ఉంది చిన్నమ్మ వర్గం. లోక్సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై నేతృత్వంలో పార్టీ ఎంపీలు సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ ను కలిసే ఛాన్స్ ఉంది. గవర్నర్ తీరుపై కంప్లైంట్ చేసే ఛాన్స్ కూడా ఉంది. మరోవైపు తన వర్గం ఎమ్మెల్యేల్ని క్యాంప్ కు పంపించారు శశికళ. పన్నీర్ సెల్వం మద్దతుదారుల్ని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నారు. అయితే ఇక గవర్నర్ ఇవాళ మధ్యాహ్నం చెన్నైకి రానున్నారు. గవర్నర్ వస్తే తమిళనాడు రాజకీయ ఉత్కంఠకు ఓ దారి దొరికే అవకాశం ఉంది. విద్యాసాగర్ రావు ఏ డెసిషన్ తీసుకున్నా ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు గవర్నర్ తీరును బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి వ్యతిరేకిస్తున్నారు. తమిళనాడులో అన్నాడీఎంకే రాజకీయాలు క్షణక్షణం రసవత్తరంగా మారుతున్నాయి. అన్నాడీఎంకే చీఫ్ శశికళ, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవడానికి వీరిద్దరూ పావులు కదుపుతున్నారు. పోయస్ గార్డెన్ లోని జయలలిత నివాసాన్ని అమ్మ మెమోరియల్ గా మార్చాలని పన్నీర్ సెల్వం నిర్ణయించారు. ఇవాళ ఉత్తర్వులు కూడా జారీ చేసే అవకాశాలున్నాయని సమాచారం. అయితే ప్రస్తుతం పోయస్ గార్డెన్ లో శశికళ నివాసం ఉంటున్నారు. జయలలిత నివాసాన్ని అమ్మ మెమోరియల్ గా మారిస్తే శశికళ పోయస్ గార్డెన్ ను ఖాళీ చేయాల్సిందే. మరోవైపు పన్నీర్ సెల్వంతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీజీపీ సమావేశమయ్యారు. చెన్నై పోలీస్ కమిషనర్ ను బదిలీ చేయాలని పన్నీర్ సెల్వం ఆదేశించారు. సేమ్ టైం తన అనుమతి లేకుండా అన్నాడీఎంకే ఖాతాల నుంచి డబ్బులు తీసుకునేందుకు ఎవ్వరికీ అనుమతించొద్దని బ్యాంకులకు లేఖ కూడా రాశారాయన. ఇటు శశికళ వర్గం కూడా ఎత్తులకు పై ఎత్తులు వేస్తోంది. గవర్నర్ విద్యాసాగర్ రావును ఇవాళ శశికళ కలిసే ఛాన్స్ ఉంది. తన బలగాన్ని చూపించే అవకాశాలున్నాయి. ఇక గవర్నర్ తీరుపై కూడా రాష్ట్రపతికి ఫిర్యాదు చేయించే పనిలో బిజీగా ఉంది చిన్నమ్మ వర్గం. లోక్సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై నేతృత్వంలో పార్టీ ఎంపీలు సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ ను కలిసే అవకాశాలున్నాయి. గవర్నర్ తీరుపై కంప్లైంట్ చేసే ఛాన్స్ కూడా ఉంది. మరోవైపు తన వర్గం ఎమ్మెల్యేల్ని క్యాంప్ కు పంపించారు శశికళ. పన్నీర్ సెల్వం మద్దతుదారుల్ని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నారు.